నమస్తే నేను మీ హరిత స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. విజయ్ గారు, ఒక చిన్న క్వశ్చన్ అడగవచ్చా? అంటే విన్నాను నేను మీ క్లాస్ కి అటెండ్ అవ్వడం ద్వారా ఒకరికి వాళ్ళకి రావాల్సిన 2 లక్షల రూపాయలు వచ్చాయని విన్నాను. నిజమేనా? వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా చెప్పగలరా? షూర్ అండి. థ్యాంక్స్ ఫర్ ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, రిజల్ట్స్ ఎలా వస్తున్నాయంటే ప్రొసీజర్ మేడం. ఒక సిస్టమ్ ఏంటంటే సిస్టమ్ ఆల్రెడీ సెట్ అయిపోయింది. సో అక్కడికి వచ్చిన తర్వాత రిజల్ట్స్ రావాలి అంటే ముందుగా వాళ్ళ లోపల ఉన్న మైండ్ సెట్ మారాలి మేడం. ఓకే, నేను చేయగలను అనే ఒక ఆత్మవిశ్వాసం వాళ్ళు రావాలి. యద్భావం తద్భవతి అంటే మనలో ఎలాంటి భావనలు అయితే మనకు ఉంటాయో అటువంటి జీవితాన్ని మనం జీవిస్తుంటాం. మనం వీక్ అనుకుంటే నిజంగానే వీక్ అయిపోతాం మేడం. అందరూ కూడా దగ్గర శక్తి ఉంటుంది మేడం. మీలో శక్తి ఉంది, నాలో శక్తి ఉంది, వీరిలో శక్తి ఉంది, వాళ్ళలో శక్తి, ప్రతి ఒక్కరిలోనూ శక్తి ఉంటుంది మేడం. బట్ ఆ శక్తిని ఏం చేయాలి? పెంచుకోవాలి. అంటే మ్యాగ్నెట్, మనీ మ్యాగ్నెట్ గా మారిపోవాలి. ఈ సిద్ధాంతం అంతా కూడా దేనిపై ఆధారపడుతుంది? యద్భావం తద్భవతి. మీరు ఎలా అయితే భావిస్తారో ఆ విధంగా తయారవుతుంటారు. మీలో ఏదైతే ఉందో దాన్ని మీరు ఆకర్షిస్తారు. మీరు నెగిటివిటీ ఉంటే ఏం ఆకర్షిస్తారు? నెగిటివిటీ. పాజిటివిటీ ఉంటే పాజిటివిటీ వస్తుంది కదా. సో ఈ విధంగా నేను చెప్పడం కంటే కూడా మనం చూద్దామండి. మీరు నాకు అన్నట్టుగా 2 lakhs రూపీస్ వచ్చాయని చెప్పడం. సో నేను చెప్పడం కంటే మీరు చూడొచ్చండి, వ్యూవర్స్ కూడా చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ చూసినట్టయితే కొంచెం మా దాంట్లో చాలా మందికి ఇన్స్పిరేషన్ ఉంటుంది. ట్రూ స్టోరీస్ చెప్పండి మేడం. థ్యాంక్స్. ఓ రైట్ రైట్. 1 month కూడా కాలేదు. ఓకే రైట్ రైట్. నేను 27,000 పేమెంట్ చేశాను సార్. నా సంకల్పము, నా జాబ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జాబ్, తర్వాత నాకు రావాల్సిన అమౌంట్ చాలా ఉంది సార్. నాకు రావాల్సిన అమౌంట్. రైట్. నేను 11 days ప్రోగ్రామ్ వేరే క్లాసెస్ జాయిన్ అయ్యాను కానీ నాకు ఎలాంటి యూస్ కాలేదు. ఆ 11 days ప్రోగ్రామ్ కాదు. నాకు ఫస్ట్ వేరే నేను యూట్యూబ్ నుంచి చూశాను. ఫస్ట్ మీతో నేను ఒక 1 month పే చేసి విన్నాను. కాకపోతే మళ్ళీ వదిలేసాను. లైఫ్ టైం ఒక ఆపర్చునిటీ ఇచ్చింది కదా అనేసి వచ్చాను. వచ్చి నేను నా లైఫ్ నిజంగా స్టడీ చేద్దాం అనేసి ఇంకొకటి సార్ ట్యూషన్ బిజినెస్ కూడా ట్యూషన్స్ అని ఒకటి పెట్టుకుంటాను. హోమ్ ట్యూషన్స్ అది ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతుంది. ఇంకా పిల్లలు ట్యూషన్ కి రోజు పెరగాలనేసి నేను మా హోమ్ లోనే మా ఇంటి దగ్గరనే చెప్తాను సార్. నాకు ఇలాంటి మీ బ్లెస్సింగ్స్ ఉండాలి అందరికి చెప్తానండి. చాలా క్లాసెస్ చాలా చాలా అంటే చాలా బాగుంది. అందరికి రిజల్ట్స్ రావాలి. సార్ ఏ చెప్తున్నారు ఆ టాస్క్ మొత్తం కంప్లీట్ గా చేసేస్తాను సార్. నైట్ పడుకుంటప్పుడు చేస్తున్నాను. ఈ రోజున సార్ నిద్రనే రాలేదు. 4 o'clock లేచాను. లేచిన వెంటనే నీళ్ళు క్లీన్ చేసుకున్నాను, స్నానం చేశాను. ఈ వీటికి జవాది పౌడర్ తో స్టీల్ చేస్తాను. మీరు చెప్పినట్టు నైట్ చేస్తాను. ప్రతిరోజు 10 బాటిల్ ప్రతిదీ యూజ్ చేస్తున్నాను సార్. ప్రతిరోజు సార్. థ్యాంక్ యూ సార్. తనలో కాదు మీలో కూడా హ్యాపీనెస్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మా స్టూడెంట్ కి రిజల్ట్స్ వస్తాయి, మేమే కదండి హ్యాపీ పడేది. గ్రూప్ అంటే ఒకటండి, అంటే రిజల్ట్స్ వస్తాయి మేడం. అయితే నేను చెప్పిన వరకు చూసినట్టయితే మనీ ఎలా వచ్చిందంటే వారే చెప్పారు సీక్రెట్. నేను చెప్దాం అనుకున్న సీక్రెట్ బట్ వారే చెప్పారు. చూస్తే నేను ఏ టాస్క్ ఇస్తా చేసేవారు అదండి. నో క్వశ్చన్ అవుట్. టాస్క్లు ఎలా ఉంటాయి? చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి మేడం. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా? థ్యాంక్ యూ సో మచ్ మేడం. అయితే ఇప్పుడు చాలా మందికి ఏమనుకుంటారు, మనీ రావాలని కోరుకుంటారు. ఒక టాస్క్ నేను ఇస్తాను. ఏంటంటే మీరు మార్నింగ్ నుంచి రాత్రి వరకు మీరు అబ్జర్వేషన్ చేయండి. మనీ అనేది ఎక్కడ చేతులు మారుతుందో గమనించండి. ఇప్పుడు ఎవరికి ఏం కావాలి మేడం? మనీనే. నేనేమంటాను, మీరు ఏదైనా ఒక ప్రొడక్ట్ కానీ సర్వీసెస్ కానీ ఎంచుకోండి. ఆ ఎంచుకున్న ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ ను క్వాంటిటీ ఆఫ్ ద మెంబర్స్ కంటే ఎక్కువ మెంబర్స్ కు క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ మీరు ఇవ్వండి. సో లేదా మీరు ఏదైనా ఎంచుకోండి ఒక రంగంలో, ఆ రంగంలో నిష్ణాతులు అయిపోయారు మేడం. ఆ టైంలో ఆటోమేటిక్ మనీ వస్తుందా? సింపుల్ ఒక టాస్క్ చెప్తాను. మీరు ఎవరైతే రిచ్ కావాలని కోరుకున్నారో ఒక 5 members మీకంటే రిచ్ వాళ్ళ పేర్లు రాయండి పేపర్ పైన. వారితో మీరు స్నేహం చేయండి. మీ లోపల జెలసీ అనేది ఉండదు మేడం. గుర్తుంచుకోండి, ఈర్ష్య, అసూయ, ద్వేషం వదిలిపెట్టి ఎవరైతే మనకంటే బెస్ట్, ఇప్పుడు నేను లైఫ్ కోచ్ మేడం, నాకంటే ఎవరైతే బెస్ట్ ఉంటారో వాళ్ళతో ఎప్పుడు నేను స్నేహం చేయడానికి ఇష్టపడుతుంటారు. నా లోపల ఎలాంటి జెలసీ ఉండదు. ఎందుకు? అది ఉంటే నా గ్రోత్ అయిపోద్దని తెలుసు. ఎందుకంటే అహంకారం ఎక్కడైతే ఉంటుందో గ్రోత్ ఉండదు మేడం. కృతజ్ఞత, లవ్, ఫ్రెండ్షిప్, ఇంకా పాజిటివ్నెస్ ఏదైతే ఉంటుందో తీసుకుంటాను. ఇతరుల నుంచి నాకంటే ఎవరైనా ముందున్నారు మేడం, ఒక మంచితనం మంచిగా ఉంటారు తీసుకుంటాను. యాక్సెప్ట్ ఇట్, దెన్ ఐ రైట్ ఇట్, దెన్ ఐ ఫీల్ ఇట్. సో అందుకోసమే సింపుల్ టాస్క్ చెప్తాను మీకోసం. అదేవిధంగా సుమన్ టీవీ వ్యూవర్స్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో, మీకు డబ్బు సంపాదించాలంటే మీకంటే ఎవరైతే డబ్బు సంపాదించారో కూడా వాళ్ళు ఒక 5 పేర్లు రాయండి. 5 పేర్లు రాసి వాళ్ళ మధ్యలో మీరు వాళ్ళతో మీరు స్నేహం చేస్తుండని మాట్లాడి ఆటోమేటిక్ డబ్బు వస్తుంది. సో మీకు నిజంగా మనీ కావాలంటే కామెంట్ సెక్షన్ ఇప్పుడు మనీ అని టైప్ చేయండి. ఎస్, ఇక్కడ చూసినట్టయితే ఎంతో మంది మనీ అని టైప్ చేశారు. కొంతమంది నమ్మలేదు, సార్ మనీ అని టైప్ చేస్తే ఎట్లా మనీ వస్తుంది అంటారు. అయితే మనీ గురించి మీరు ఆలోచించినా, మనీ గురించి మీరు విన్నా, మనీ గురించి మీరు మాట్లాడినా మనీ మీకు ఆకర్షించబడుతుంది.
మనీ ఇస్ హై ఎనర్జీ మేడం. అంటే ఇక్కడ పూర్నెస్ ఈజ్ లో వైబ్రేషన్. మీరు చూడండి, డబ్బు సంపాదించే వాళ్ళు మీరు చూసినట్టయితే వాళ్ళు హై ఎనర్జీగా ఉంటారు. ఇప్పుడు చూడండి, డాన్స్ లో మీరు చిరంజీవి గారి పేరు అనగానే చిరంజీవి అని డాన్స్ గుర్తుకొస్తుంది. వాళ్ళ ఎనర్జీ లెవెల్ చూసారా మేడం ఎప్పుడైనా? హై ఎనర్జీ ఉంటుంది. ఆ హై ఎనర్జీ ఉండేది ఏమవుతుంది, ఆటోమేటిక్ గా రిచ్నెస్ తీసుకొస్తారు. కొంతమంది చూడండి, అసలు ఇది ఏం చేస్తారు, డల్ గా కూర్చుంటాడు, వాళ్ళకి ఏమొస్తుంది మీరే చెప్పండి. సో లక్ష్మీదేవికి ఎవరంటే ఇష్టం అంటే ఏ రంగంలో ఉంటారో ఆ రంగంలో మీ ఎనర్జీ లెవెల్ పీక్ లెవెల్ ఉండాలి. అండ్ ఎప్పుడు ఉంటుందో మీకు మనీ వస్తుంది. అదే సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఎస్, అవునండి. అయితే చూడండి మేడం, తనలో టాలెంట్ ఉంది, చిరంజీవి గారి దగ్గర టాలెంట్ ఉంది, తను చేయడం జరిగింది. తర్వాత ఆటోమేటిక్ గా చూడండి, నేమ్, ఫేమ్, మనీ, ఎవ్రీథింగ్ విల్ కమ్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ డిసిప్లిన్ ఉండాలి. లైఫ్ లో డిసిప్లిన్ ఉంటూ సిస్టమేటిక్ వేలో ప్రాక్టీస్ చేసుకుంటే సక్సెస్ ఒక రోజు వస్తుంది. కానీ దానికోసం మనం ఏం చేయాలి, నిరంతరం. అంటే గ్రోత్ అవుతున్న సమయంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా అంటారు. ఇక్కడ చూడండి, ఎంతో మంది అనొచ్చు, ఇతరులు నాపై విసిన ప్రతి రాయిని నా విజయ శిఖరంగా మలుచుకున్నాను. ఎవ్రీ బ్రిక్ దే త్రో ఎట్ మీ ఐ యూజ్ టు స్టాండ్ అని. ఎంతో మంది బ్లేమ్ చేశారు, డినైల్ చేశారు, నెగిటివ్ క్రిటిసిజం చేశారు, అదర్ పీస్ ఒపీనియన్ చేశారు. ఇప్పుడు చూడండి, మనం వీడియో మాట్లాడేటప్పుడు కూడా చాలా మంది కామెంట్ చేస్తుంటారు. కానీ చాలా మందికి అల్గారిథం తెలియదు మేడం. ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఏం చేస్తుంది సార్, ఒకవేళ నెగిటివ్ కామెంట్ ఇచ్చింది అనుకోండి, పైకి లేపుతుంది. సేమ్ స్టోన్ లెక్కనే. అందుకోసమే నెగిటివ్ కామెంట్స్ ఇచ్చే వాళ్ళని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదండి. మీరు ఎంచుకున్న మార్గం కరెక్టే, మీ వల్ల 10 మందికి ఉపయోగపడుతుందంటే ధైర్యంగా ముందుకు అడుగులు వేయమంటాను. సో ఎన్ని కామెంట్ చేస్తే ఏమవుతుంది మేడం, అంతా పైకి వెళ్ళిపోతుంది. అల్గారిథం నేను చెప్పింది కదా, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ ఏ అల్గారిథం పై ఏం చేస్తుందంటే ఎవరు ఎక్కువ కామెంట్ చేసినా కూడా దానికి పైకి లేపుతుంది, బూస్టింగ్ చేస్తుంటుంది. ఆటోమేటిక్ నేచురల్ బూస్టింగ్ అనేది అవుతుంది. సో ఇదే విధంగా ఎన్ని స్టోన్స్ మన పైన విసినా కూడా ఏంటి, దీని అంటారు, నెగిటివ్ క్రిటిసైజ్ చేస్తారు, బ్లేమ్ చేస్తారు, అదర్ పీపుల్స్ ఒపీనియన్స్, ఇవన్నీ చేసినప్పుడు మనం ఏం చేయాలి, అని స్టోన్స్ వాడుకోవాలి అంతే. మన విమర్శించే వాళ్ళు విమర్శించడం కానీ మన సబ్జెక్ట్ లో అదేం ఉండదు. ఎంత విమర్శిస్తే అంత గ్రోత్ అవుతున్నాయట. బట్ మనం స్వీకరించొద్దు. ఇంకొకటి ఏంటంటే లోపలికి తీసుకోవద్దు, మనసుకి తీసుకోకూడదు. ఎస్. సో ఎప్పుడైతే మనం మనసుకు తీసుకోవడం లోపలికి వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు పెన్ ఉంది మేడం, ఇది ఒక పెన్ అనుకుందాం. ఓకే, ఈ పెన్ ఎవరైనా మీకు ఇచ్చారు మేడం. ఓకే, మీరు తీసుకుంటే ఈ పెన్ ఎవరి దగ్గర ఉంటుంది, ఎవరు తీసుకుంటే వాళ్ళ దగ్గర ఉంటుంది. తీసుకోపోతే మళ్ళీ వాళ్ళ దగ్గరే ఉంటుంది. సేమ్ లైక్ దట్. ఎవరైనా మనం బ్లేమ్ చేసినా, విమర్శించినా, వ్యతిరేకించినా మనం తీసుకోవద్దు. స్వీకరించదంటే ఆలోచించొద్దు. ఎప్పుడైతే అలా ఉంటామో డెఫినెట్ గా రిజల్ట్స్ వస్తాయండి హరిత గారు. ఓకే, రిజల్ట్ రావడానికి ఈ రోజు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఎలాంటి చెప్తారు, ఎలాంటి టాస్క్ ఇస్తారు అనే దానికి. ఎలాంటి వాళ్ళు మీ దగ్గరికి రావచ్చు, ఏ ప్రాబ్లం ఉన్నా మీ క్లాసెస్ కి అటెండ్ అవ్వడం ద్వారా ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళు బయట పడగలరా? ఎస్, అవునండి. 8 years నుంచి మొదలుకుంటే 8 years వరకు హెల్త్, మనీ, రిలేషన్షిప్, కెరీర్ ఏది వచ్చినా సరే అని గుర్తుంచుకోండి హరిత గారు. మీ లోపల ఉన్నటువంటి అంత నెగిటివిటీ వెళ్ళిపోయి పాజిటివిటీ వచ్చింది అనుకోండి, you will become a number one. ప్రాబ్లం ఏదున్నా పరిష్కారం మీరు చూపిస్తా అంటారు. థ్యాంక్ యూ విజయ్ గారు. విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. ఇది వరకు నేను చాలా క్లాసులకు వెళ్ళాను. అంటే నేను ఫస్ట్ నుంచి చదివినప్పటి నుంచి కూడా చాలా గురువులను కలిశాను, చాలా క్లాసులకు వెళ్ళాను. కానీ ఇక్కడ ఏమంటే ఒక చిన్న విషయాన్ని మరీ చిన్న స్థాయిలోకి వెళ్ళి చెప్పడం అంటే అది అసలు మనస్ఫూర్తిగా చెప్తున్నాను గురుగారు, చాలా చాలా గ్రేట్. ఇక్కడ ఉన్న వాళ్ళే ఎంతమంది ఉన్నారో అందరూ కూడా కొన్ని కోట్లు ఇచ్చిన ఇటువంటి సబ్జెక్ట్ దొరకదు సార్. నేను చూశాను, ఒక చిన్న క్లాసు జస్ట్ 4 words చెప్తారు, దానికి 40,000 పెట్టానండి నేను. మా మిస్సెస్ అడిగితే ఏమనిందంటే, ఇంత డబ్బులు ఎందుకు పెట్టావు, నువ్వు దానికి పోవాల్సి వచ్చిందా అని అడిగింది. కానీ ఈ క్లాస్కి వెళ్ళినప్పటి నుంచి ఎన్ని గంటలకు లేస్తున్నావు, చేస్తున్నావా లేదా అని అడుగుతుంది సార్. నిజంగా చాలా సూపర్ గురుగారు. ఈ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు డియర్ ఫ్రెండ్స్ మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మా గురువు గారు నిజంగా పూర్వజన సుకృతం మనకు దొరికిన ఈ గురువు గారిని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు ఎప్పుడు ఎక్కడ చూడని విధంగా అటువంటి గొప్ప గురువు దొరికినాడు. నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు గురువు గారు మీకు. మీరు ఇలాంటివి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురువు గారు. థ్యాంక్ యూ.